నేషనల్ కన్జ్యూమర్స్ డే విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. వినియోగదారులకు కన్జ్యూమర్ రైట్స్ చట్టాలు, ఫోరమ్స్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అతిథులుగా పాల్గొన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెస్తున్నా సమాజంలో అవగాహన లేమితో అవి మెరుగైన ఫలితాలను సాధించడం లేదని తెలిపారు. నేటి సాంకేతిక యుగంలోనూ ఎందరో వినియోగదారులకు తమ హక్కులపై సరైన చైతన్యం లేదన్నారు. అందుకే ప్రభుత్వం వీటన్నిటిని సులభతరం చేస్తూ ఇప్పుడు అనేక అప్లికేషన్లను తీసుకొచ్చిందన్నారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇవ్వాల్సిన సర్వీసెస్, ఒకవైపు రెగ్యులర్ సిటిజన్ సర్వీసెస్, ఇంకొక వైపు ఎసెన్షియల్ సర్వీసెస్, వాటర్ సప్లై కావచ్చు, ఎలక్ట్రిసిటీ సప్లై కావచ్చు. వీఆర్ ఆల్సో కమింగ్ అండర్ ది కన్జ్యూమర్స్ రైట్స్ యాక్ట్లో వస్తుంది కాబట్టి మేము కూడా చాలా జాగ్రత్తగా అది చేస్తూ ఉంటాము. ఈవెన్ ఇన్ అవర్ ఇంటర్నల్ రివ్యూలో కూడా అధికారిని అలర్ట్ చేస్తూ ఉంటాము. మీరు సర్వీస్ ప్రొవైడర్స్ కాబట్టి వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్షూర్ దట్ కన్జ్యూమర్ రైట్స్ ఆర్ నాట్ అఫెక్టెడ్ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడు మనం అందున్న లక్ష్యాలు ఏదైతే స్వర్ణాంధ్ర, అలాగే మనము వికసిత్ భారత్ సాధించాలనుకుంటే కంపల్సరీగా కన్జ్యూమర్ రైట్స్ అవేర్నెస్, అలాగే కన్జ్యూమర్ రైట్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడం, అంటే స్కూల్ స్థాయి నుంచే పిల్లలకి దాని గురించి తెలియజేయడము. అట్లాగే ఇప్పుడు ఎవరైతే సర్వీస్ సెక్టర్స్లో సర్వీస్ ప్రొవైడర్స్గా ఉంటారో వాళ్ళందరికీ దీని గురించి అవగాహన తీసుకురావడము చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మన ఆఫీసర్స్ ఒకరు అడుగుతున్నప్పుడు ఎంతమంది గ్యాస్ వెయిట్ చేసి తీసుకుంటున్నారంటే చాలా తక్కువ మంది చేయి ఎత్తున్నారు. ఇంకా నాకు అలాగనుకుంటే మేము కూడా అది వెయిట్ చేసి తీసుకోవట్లేదు. సో ఇవన్నీ అంటే స్మాల్ థింగ్స్. సో దట్స్ వేర్ ది రోల్ ఆఫ్ అవేర్నెస్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో చిన్న పిల్లల్ని అలాగే స్కూల్స్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ఆ స్థాయిల నుంచే వీళ్ళకి మంచిగా మనం ట్యూన్ చేస్తే రానున్న రోజుల్లో అయితే మంచి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎంపవర్డ్ సొసైటీ, ఎంపవర్డ్ సిటిజన్స్ అంటే వన్ హూ నోస్ ది కన్జ్యూమర్ రైట్స్ ప్రాపర్లీ అనే ఒక నినాదంతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ రోజు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే 1986 సంవత్సరంలో ఉభయ సభలు పాస్ చేసిన దానికి చట్టరూపం కావాలి అంటే రాష్ట్రపతి ఆమోదం కావాలి. 1986 డిసెంబర్ 24వ తేదీన తమ ఆమోద ముద్ర వేసిన రోజు. అందువల్ల దేశం మొత్తం కూడా జాతీయ వినియోగదారుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ప్రజల్లో చైతన్యం రావటం కోసము, ప్రజల హక్కులను తెలుసుకోవటం కోసం, వారి బాధ్యతలను తెలియజెప్పటం కోసం ప్రత్యేకించి వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ కూడా చేస్తూ ఉన్నాం. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కూడా, అన్ని జిల్లాల్లో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరిగాయి. అంతేకాకుండా క్యాచ్ దెమ్ యంగ్ అనేది సూత్రంగా పెట్టుకున్నాం. అంటే చిన్నపిల్లలకై ముందుగా తెలియజేస్తే వారి హక్కులేంటి, బాధ్యతలేంటి, కొనుగోలు చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఒకవేళ పొరపాటున నష్టపోతే సరిదిద్దుకునే మార్గాలు ఏమున్నాయి అని తెలియజేయటానికి పిల్లలకు తెలియజేస్తే వారి కొనుగోలులోనూ వారి కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులకు కానీ ఈ వివరాలన్నీ వాళ్ళకు తెలియజేస్తారు అనే ఉద్దేశంతో. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.